కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కన్ను ఐ. దేహమునకు దీపము కన్నులు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. The lamp of the body is eyes. Matthew 6 chapter 22. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరి కట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన వరద వల్లే భక్తిహీనులు పోర్లిన విడువక మము ఎడబాయని దేవా. విడువక మము ఎడబాయని దేవా యెహోవా. దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముణచును. సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమో గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకును. పౌరుషమో గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్. దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును. మేఘములను తన మాటుగా చేయును.
మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెద, హల్లెలూయా స్తుతిగానము చేసెద యెహోవా. ఎంత చక్కని పాట. మనం కన్నులుండి చక్కగా ఈ పాటను ఆ పుస్తకంలో, అంటే కీర్తన పుస్తకం ఉంటుంది కదా, కీర్తన పుస్తకంలో ఒక పల్లవి ఉంటుంది, తర్వాత చరణాలు ఉంటాయి. పల్లవి నేర్చుకుంటాం, ఒక చరణం తర్వాత ఒక చరణం, ఒక చరణం తర్వాత ఒక చరణం నేర్చుకుంటాం, సాధన చేస్తాం. మనోపాఠం, మనోపాఠం అంటే ఇప్పుడంతా ఇంగ్లీష్ వచ్చేసింది కదా, మనోపాఠం అంటే ఇదేం పాఠం, ఇంగ్లీష్ పాఠం, హిందీ పాఠం, తెలుగు పాఠం అంటారు. మనోపాఠం అంటే బై హార్ట్ అనమాట, కంఠస్థం చేస్తాం. ఎందుకని? సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించారు. దేవుని కన్నులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. దేవుని కన్నులు లేకపోతే మన కన్నులు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఆయన కన్నులు ఉన్నాయి కనుక కన్నులు కలిగినటువంటి వారముగా దేవుడు మనల్ని చేశారు. చూసారా? దేవుడు ఆయన ఎట్లా ఉంటారో అదే రూపంలో మనల్ని చేశారు. కాకపోతే ఏం జరిగిందంటే, అనేక మానవులు సృజించబడి అనేక మిలీనియం సెంచురీస్ అయిపోయాయి కదా, అనేక వేల సంవత్సరాలు మానవులు సృష్టించబడి. ఏడి అంటాం, అన్నా డొమిని, బీసీ అంటాం, బిఫోర్ క్రైస్ట్. ఇట్లా అనేక మిలీనియా అయిపోయినాయి మానవులు సృజించబడి. చూసారా? కాబట్టి ఏం జరిగిందంటే కాలక్రమేపీ కాలంతో పాటు దేవుని యొక్క రూపము, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఔన్నత్యం మానవులు కోల్పోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి ఆస్తి ఇస్తారు, బంగారం ఇస్తారు, ఇండ్లు ఇస్తారు, పొలం ఇస్తారు కదా. అట్లాగనే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, ఆస్తిపరుడు.
పూర్వం హెరిడిటీ అంటే స్వాస్థ్యం ఎప్పుడు ఇస్తారు అంటే తండ్రి యొక్క చివరి దశలో వీరునామా రాస్తారు. నా తదనంతరం నా ఇద్దరు పిల్లల్లో పలానా ఆస్తి పలానా పిల్లవానికి చెందుతుంది, పలానా ఆస్తి వచ్చి ఇంకొక కుమారునికి చెందుతుంది. ఇద్దరు కుమారులు ఉంటే పెద్దవాడు చిన్నవాడు అని ఉంటే పెద్ద కుమారునికి ఈ ఆస్తి, చిన్న కుమారునికి ఈ ఆస్తి అని వీరునామా రాస్తారు. విల్ అంటాం కదా. అదేమిటంటే లాస్ట్ డేస్లో చేసే పని అనమాట. వృద్ధాప్యంలో ఇట్లా తల్లిదండ్రులు చేస్తారు. కానీ ఇంకా తండ్రి చక్కగా ఆరోగ్యంగానే ఉన్నారు. తండ్రి ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. పిల్లలకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ చిన్న కుమారుడికి ఏం కలిగిందంటే చిన్న కుమారుడి యొక్క స్నేహాలు సరిగ్గా లేవు. అతనికి ఏమిటంటే చెడు స్నేహాలు. ఆ చెడు స్నేహాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏం జరిగిందంటే డబ్బు దుబారా చేయడం, తర్వాత వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది. తండ్రి ఇస్తున్నటువంటి ధనం అతనికి సరిపోవట్లా. ఏ రోజుకి ఆ రోజు పాకెట్ మనీ ఇస్తుంటే ఆ పాకెట్ మనీ సరిపోవట్లా. ఏమనుకున్నాడు, రోజు పాకెట్ మనీ తీసుకోవడం ఎందుకు, నాన్న దగ్గర ఒకేసారి నాకు కావాల్సినటువంటి ఆస్తి అంత తీసుకుంటే నాకు కావాల్సినంత ఖర్చు పెట్టుకోవచ్చు కదా, నాకు కావాల్సినంత సుఖభోగాలు అనుభవించవచ్చు కదా, నా ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకున్నాడు. ఎందుకని, అనుభవం లేదు, చిన్నవాడు కదా, లోకం చూడలా. అతనికి ఉన్నటువంటి ఆ కొద్ది మంది స్నేహితులు, అతని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రపంచమే అతనికి ఏంటంటే ప్రపంచం అన్నమాట. ఇప్పుడు బాగుంది, బావంటే బావ కాదు, బావి అంటే ఇప్పుడు బావికి బావకి తేడాయే లేదు. బావి అంటే నుయ్యి అనమాట. నుయ్యి అంటే ఏమిటి అంటారు. ఇప్పుడు నూతులు ఎక్కడున్నాయి చెప్పండి. అసలు ఇప్పుడు పెరడ్ ఎక్కడుంది, అసలు ఇప్పుడు వరండా ఎక్కడుంది చెప్పండి. పూర్వం అంటే ఒక ఇల్లు అంటే ఆ ఇంటికి ప్రాకారం ఉంటుంది, చక్కగా ఏమిటంటారు అది, కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి కాంపౌండ్ వాలే ఉండదు. అదేమిటో మరి. ఒక ఇంటిని ఆనుకుని ఒక ఇల్లు, ఒక ఇంటిని ఆనుకుని ఒక ఇల్లు, ఒక ఇంటిని ఆనుకుని ఒక ఇల్లు, కాంక్రీట్ జంగల్స్. ఎక్కడ చూసినా ఏంటంటే కాంక్రీట్ ఉంటుంది, కంకర ఉంటుంది, ఎక్కడ చూసినా సిమెంట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. కన్స్ట్రక్షన్ లేనటువంటి ప్రాంతం ఒకటి చెప్పండి నాకు. ఎటు చూసినా ఏమిటంటే కన్స్ట్రక్షను. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో కూడా గొప్ప రెవల్యూషన్స్, చేంజెస్ వస్తున్నాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చాలా పెరిగిపోయింది. తర్వాత మెటీరియల్స్ రెవల్యూషన్ పెరిగిపోయింది. కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి. స్ట్రాంగ్ మెటీరియల్స్ అంటే కాంక్రీట్ కంటే, సిమెంట్ కంటే, తర్వాత కంకర కంటే, ఇటుకల కంటే ఎక్కువైనటువంటి పటిష్టమైనటువంటి మెటీరియల్స్ వస్తున్నాయి. పాలిమర్స్ అని, కార్బన్ ఫైబర్, రెయిన్ఫోర్స్డ్ కాంపోజిట్స్. దాని మీద 2 సంవత్సరాలు నేను పనిచేస్తాను కదా. ఇప్పుడు బ్రిడ్జెస్ అన్నీ ఎట్లా కట్టేవారు, కాంక్రీట్తోనే కదా, సిమెంట్తోనే కదా. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నారంటే, ఓషన్ ఇంజనీరింగ్లో ఉన్నారంటే ప్రొఫెసర్స్ ఎంత చక్కని రీసెర్చ్ చేస్తున్నారు. ఇడిచాండి గారని, తర్వాత ఓషనోగ్రఫీలో ఉన్నటువంటి నా కలీగ్, పూర్వం ఇప్పుడు కాదండి, ఇది ఒక 16 years 24 years పురాతనమైనటువంటి కథ. ఆ రోజుల్లో బెనయ్య అని, అతని ఒరిజినల్ నేమ్ నరసింహులు, క్రిస్టియన్ నేమ్ బెనయ్య. అతను ఓషన్ ఇంజనీరింగ్లో పనిచేసేవాడు అనమాట. ఓషన్ ఇంజనీరింగ్లో పనిచేసేటప్పుడు ఏంటంటే కాంక్రీట్ టెస్ట్ చేసేవారు. ఎట్లా చేస్తారంటే మెరైన్ ఎన్విరాన్మెంట్, పర్టికులర్గా ఓషన్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ చేసేవారు ఆ కాంక్రీట్ యొక్క పటిష్టత, హై ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్, ఎక్కువ సాల్ట్ ఉన్నటువంటి వాటర్, అంటే ఈ సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కదా, అట్లా చేయాలి. సివిల్ ఇంజనీర్స్ అంటే ఊరికనే అయిపోరు, ఓషన్ ఇంజనీర్స్ అంటే ఈజీగా అయిపోరు, ఇంజనీర్స్ అంటే ఈజీగా అయిపోరు. వాళ్ళు సివిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నా, మెరైన్ కన్స్ట్రక్షన్లో ఉన్నా, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా కావాల్సినటువంటి మెటీరియల్స్ వాళ్ళు పరిశోధించి కనుక్కుంటారు. అట్లా బెనయ్య అనే సహోదరుడు అట్లా రీసెర్చ్ చేసేవాడు. కాంక్రీట్కి కావాల్సినటువంటి ఎడిటివ్స్, మెరైన్ ఎన్విరాన్మెంట్లో విత్ స్టాండ్ అయ్యి స్టేబుల్గా ఉండే మెటీరియల్స్, దీస్ ఆర్ ద పాసిబుల్ మెటీరియల్స్ ఫర్ మెరైన్ కన్స్ట్రక్షన్స్ అని ఏదో రికమెండ్ చేశాడు. మంచి థీసిస్ రాశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ కూడా పాతవి అనమాట. ఇప్పుడు కొత్త మెటీరియల్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి, హౌరా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కదా. ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా చక్కగా వెరీ అడ్వాన్స్డ్ మెటీరియల్స్తో ఇక కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఏంటంటే లోడ్ బేరింగ్ కాంపోనెంట్స్, ఎంత లోడ్నైనా చక్కగా విత్ స్టాండ్ చేసుకుని, షాక్ రెసిస్టెంట్ మెటీరియల్స్, అంటే ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా పటిష్టంగా ఉండే మెటీరియల్స్, ఇంకా లైట్ వెయిట్ మెటీరియల్స్, చాలా తక్కువ బరువు ఉండే మెటీరియల్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ, ఇదొకటి ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఇవన్నీ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను చైనా వెళ్ళాను కదా, చైనాలో 2 సంవత్సరాలు పనిచేసింది కార్బన్ ఫైబర్, రెయిన్ఫోర్స్డ్ కాంపోజిట్స్, ఇంటర్ఫేస్ క్యారెక్టరైజేషన్. చైనీస్ చాలా ఆబ్జెక్టివ్గా ఉంటారనమాట. చైనీస్ ప్రొఫెసర్ గారు షిన్లింగ్ వాంగ్ గారు అని చాలా మంచి ప్రొఫెసర్ అనమాట. చాలా వెరీ కామ్ ఎన్విరాన్మెంట్, చాలా నైస్ పర్సన్. నేను వెళ్ళగానే ఏప్రిల్ 13వ తారీఖున బయలుదేరి 14వ తారీఖు ఇక్కడ ల్యాండ్ అయ్యి నెక్స్ట్ డే ప్రొఫెసర్ గారిని చూడడానికి వాళ్ళ ల్యాబొరేటరీకి వెళ్ళాను. ఆయన ఆఫీస్కి వెళ్ళగానే చక్కగా ఆయన టేబుల్ చైర్ ఎదురకుండా
నన్ను కూర్చోమని చెప్పారు. కూర్చున్నాను. తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వాళ్ళ ల్యాబ్‌లో జరుగుతున్నటువంటి కరెంట్ రీసెర్చ్, పాస్ట్ రీసెర్చ్, ఆయన ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా చక్కగా నాకు ప్రెజెంట్ చేశారు. ఎంతో చక్కగా మంచి అర్థమయ్యే రీతిలో చక్కగా ప్రెజెంట్ చేశారు. ఎంత ఆ చైనీస్ యాటిట్యూడ్ అట్లా ఉంటుందనమాట. ఒక పోస్ట్ డాక్‌తో అంత టైం స్పెండ్ చేసి, వారు చేసే రీసెర్చ్‌ని గురించి, వారు చేసే రీసెర్చ్ యొక్క సిగ్నిఫికెన్స్‌ని గురించి, తర్వాత నేను చేయబోయే వర్క్ ఏమిటి, వాళ్ళు నా నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పడం చాలా ఆహ్, మంచి ప్రాక్టీస్ అనమాట. మంచి సైంటిఫిక్ ప్రాక్టీస్. ఆయన వాళ్ళ కొలీగ్స్‌కి లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ గారికి చెప్పి, ఇంద్రనీల్ విల్ డూ దిస్ వర్క్ అంటే సరిపోయాయి కదా! లేదు. నా కోసం ఆయన చాలా టైం స్పెండ్ చేసి ఆహ్, ఆయన చేసే పాలిమర్ మెటీరియల్స్ అన్నింటి గురించి చెప్పి, పాలియురేథేన్స్ గురించి మీద, తర్వాత న్యాచురల్ బయోపాలిమర్స్, తర్వాత కార్బన్ ఫైబర్ రైన్ఫోర్స్డ్ కాంపోజిట్స్ ఇవన్నీ కూడా చెప్పి, ఇంద్రనీల్, యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇంటర్ఫేస్ క్యారెక్టరైజేషన్, because interface is crucial to the development of composite materials, especially carbon fiber reinforced composites. You will develop novel chemical techniques to characterize the properties, structure, and strength of the interface between carbon fibers and resin matrix. చూసారా, వాళ్ళు ఎంతో క్లియర్గా ఉంటుంది అనమాట. ఒకే ఒక సెంటెన్స్, యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద కార్బన్ ఫైబర్ రైన్ఫోర్స్డ్ కాంపోజిట్, యూ ఎక్స్పెక్ట్ యూ టు డూ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ దిస్ కంపోజిట్ మెటీరియల్స్ అని నాకు వర్క్ అసైన్ చేస్తారు. చూసారు, సచ్ ఏ నైస్ పర్సన్ అనమాట. సచ్ ఏ నైస్ పర్సన్. ఏమిటంటే, చైనా వెళ్లే ముందు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. 3 రోజులు 3 రాత్రులు ఉపవాసం ఉండి, ప్రభా నాయన, సాతానుడు నా ఎదుట ద్వారం మూసి ఉన్నాడు, ఎక్కడ ఏమీ జాబ్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు, ఇండియాలో చాలా చోట్ల అప్లై చేశాను, అనేక ప్రాంతాల్లో అప్లై చేశాను, నీవే నా ఎదుట ద్వారం తెరువు, సాతానుడు మూసినటువంటి ద్వారములను నీవు చూసి ఏ మనుష్యుడును ముయ్యజాలనేటువంటి ద్వారం నా ఎదుట తెరువు ప్రభా అని ఫాస్టింగ్ అనమాట. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. అట్లా 3 రోజులు 3 రాత్రులు, దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2018. సాతానుడు బలముగా మూసి పోనీయనొల్లడు ఆయన ఫరో ఏం చేశాడంటే, ఇజ్రాయేలును బానిసత్వంలో ఉంచి, వారు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి వెళ్లకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను పంపించి ఫరోను గద్దించి 10 సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహాకార్యాలు చేసి ఫరో జ్యేష్ఠ కుమారుని మొత్తి, ఐగుప్తుల జ్యేష్ఠ కుమారుని తీసివేసి, ఇజ్రాయేలునకు ద్వారము తెరచి, ఇజ్రాయేలును దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి నడిపించాడు. ఆ ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి అటు వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, నా బాహుబలం చేత మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో అధికారం నుంచి, ఫరో యొక్క క్రూరత్వం నుంచి, ఫరో యొక్క కఠిన హృదయం నుంచి, ఆ కఠిన దాస్యం నుండి ఎట్లా విడిపించానో అవన్నీ కూడా ఇజ్రాయేలీలు ఎప్పటికీ ఎన్నటన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ పాట వారికి నేర్పించని చెప్పి దేవుడు మోషే నోట ఒక పాట ఉంచారు. ఆ పాట ఏంటంటే, చూసారా, ఎందుకు మనకి ఇప్పుడు నర్సరీ ఉంది, ప్రీకేజీ ఉంది, కిండర్ గార్డెన్ అంటాం అనమాట. అబ్రాడ్లో, ఇజ్రాయెల్లో అంటే కిండర్ గార్డెన్, చిన్నపిల్లల్ని కిండర్ గార్డెన్కి తీసుకెళ్తాం. మా పాప ప్రత్యేకత ఏంటంటే, చక్కగా ఎక్కడ కూడా యాడవదనమాట. ప్రతి న్యూ ఎన్విరాన్మెంట్కి చక్కగా అడాప్ట్ అయ్యేది. అట్లా పిహెచ్డీలు చేసుకున్నారు పేరెంట్స్. పిల్లలు అట్లా అన్నింటికి అడ్జస్ట్ అవ్వబట్టి కదా, అది దేవుని కృప అనుకోండి, అది వేరే విషయం. అవన్నీ మర్చిపోతారు, తల్లులే మర్చిపోతారు. ఇంకా పిల్లలకి ఎట్లా జ్ఞాపకం ఉంటాయి? తల్లికి జ్ఞాపకం ఉంటే పిల్లలకి జ్ఞాపకం ఉంటాయి. తల్లే మర్చిపోతే, ఎట్ ద రూట్ ఆఫ్ ట్రస్ట్ ద లీక్ హ్యాస్ హ్యాపెండ్ అంటారు ప్రొఫెసర్ వి కామకోటి గారు. ఇట్స్ నాట్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, ఇట్స్ నాట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, ఎట్ ద రూట్ ఆఫ్ ట్రస్ట్ ఇట్ సెల్ఫ్. The center that has been trusted to conduct the exam, there itself, those that have drafted the question paper, those that have framed the question paper, prepared the question paper, and within their nearest human circle itself, the leak has happened. చూసారా, ఏమి తెలియకుండా మాట్లాడతారా ప్రొఫెసర్ కామకోటి గారు? ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది కంప్యూటర్స్, సైబర్ టెక్నాలజీ మీద. కంప్యూటర్స్ ప్రొఫెసరు, ఆయన తెలియకుండా ఉంటుందా లీక్ ఎక్కడైందో? లీక్ ఎట్లా అయిందో తెలియకుండా ఉంటుందా? సిబిఐ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆయనకు రాలా? రామనాథన్ గారి ఏమిటి రామచంద్రన్ కమిటీ రికమెండేషన్స్ కొన్ని ఫాలో అయ్యారు, కొన్ని ఫాలో కాలేదు, అందుకని లీక్ అయ్యింది. జేఈ అంటే చాలా ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం, అందుకని
ఇంతవరకు లీక్ అవ్వలేదు. దట్ ఈస్ వెల్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ సచ్ లీక్స్. అట్ ద ట్రస్ట్ అట్ ద రూట్ ఆఫ్ ద ట్రస్ట్ ద లీక్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పి కామకోటి సార్ చెప్తా ఉన్నారు. ఎందుకని సిబిఐ రిపోర్ట్స్ అని ఆయనకు వస్తాయి కదా. ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్స్మెన్ ఆఫ్ హిస్టరీ, వార్ టైమ్ ప్రైమ్ మినిస్టర్. విన్స్టన్ చర్చిల్ గారిని ఒక జర్నలిస్ట్ అడిగారనమాట, సార్, ఈస్ దేర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? ద ఆన్సర్ ఈజ్ అసర్టివ్, ద ఆన్సర్ ఈజ్ పాజిటివ్, ద ఆన్సర్ ఈజ్ ఎస్. ప్రూఫ్ ఏం లేకుండా, ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా విన్స్టన్ చర్చిల్ గారు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ని గురించి అగ్రీ అవుతారా? ఎప్పుడు చేస్తారా? పాజిటివ్గా మాట్లాడతారా? అసర్టివ్గా మాట్లాడతారా? లేదుగా. అట్లనే కామకోటి సార్ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉందన్నమాట. ఇట్స్ నాట్ డ్యూరింగ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్స్ నాట్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్, ద లీక్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ ద రూట్ ఆఫ్ ద ట్రస్ట్. అట్లా అనమాట. ఇప్పుడు తల్లికే కృతజ్ఞత లేకపోతే పిల్లలకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలం? పిల్లల నుంచి మనం ఏం కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేయము, మనం అది బాధ్యతగా ఎంచుకుంటాం. వాళ్ళకి ఎట్లా పిహెచ్డి డిగ్రీలు వచ్చాయో మర్చిపోతారు, వాళ్ళు ఎట్లా ఇజ్రాయెల్ వెళ్ళారో మర్చిపోతారు, వాళ్ళకి ఎట్లా వీసాలు వచ్చాయో, వాళ్ళ తల్లిదండ్రులకు వీసాలు ఎట్లా వచ్చాయో, తర్వాత వాళ్ళు ఎన్ని చిన్నలు చేశారో మర్చిపోతారు. అయితే గాడ్ హోల్డ్స్ ద జస్ట్ బ్యాలెన్స్ అనమాట. దేవుడు ఒక న్యాయమైనటువంటి త్రాసును కలిగి ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడే తీర్పు తీర్చును, తనయుని విలువైన కాంకగా అర్హత లేని మన కొరకిచ్చిన దేవుడే తీర్పు తీర్చును. ఫార్మసీ నీ సబ్జెక్టు. పిహెచ్డీలో ఎట్లా అడ్మిషన్ దొరికింది నీకు? పిహెచ్డీలో అడ్మిట్ అయ్యావు. కోర్స్ వర్క్లో ఎట్లా జయం పొందుకున్నావు? ఇంట్లో ఏమి సహకారం లేకపోతే భర్త నుంచి, ఇంట్లో బట్టలు తోడడం దగ్గర నుంచి, ఇల్లు తోడడం దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర నుంచి, భర్త చేయకపోతే ఆ పిహెచ్డీ కోర్స్ వర్క్లో నువ్వు ఎట్లా సక్సెస్ అయ్యావు? ఎట్లా 3,000 రూపాయలు పేపర్కి 3,000 షెకెల్స్ ఇన్సెంటివ్స్ తీసుకున్నావు? ఆ ఇన్సెంటివ్స్ మర్చిపోయావా? బెనిఫిట్స్ మర్చిపోయావా? ఎక్కడుంది కృతజ్ఞత? అట్లా ఉంటారు మనుషులు. ఇట్లా కృతజ్ఞత లేనటువంటి వారిని చూసి మనం ఇంకెవరికి ఏ మంచి చేయకూడదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే, మనుషుల్ని చూడొద్దు. మనుషులు కృతజ్ఞత లేనివారే కదా, మనుషులు నరమాత్రులే కదా, మనుషులు ఊపిరే కదా. మనుషులు తట్టు ఎందుకు చూస్తా? వాళ్ళకి ఏమైనా కృతజ్ఞత ఉందా? మేలు చేస్తే మెచ్చి మేకపోలతో కప్పుతారా? దేవుని తట్టు చూడు అని దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసునే చూచే క్షణమాసన్నం, ఆనందం ఆనందం యేసునే చూచే క్షణమాసన్నం. ఆత్మనంద భరితోలమై ఆగమన కాంక్షతో సాగెదం, ఆత్మనంద భరితోలమై ఆగమన కాంక్షతో సాగెదం. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో
నూతన యెరూషలేము యాత్ర. యెరూషలేము యాత్ర అంటే ఇజ్రాయెల్‌లో యెరూషలేంలో ఒక చర్చిలో పాస్టర్ గారు, తెలుగు క్రిస్టియన్ చర్చ్ ఇన్ హోలీ ల్యాండ్ ఉంది. అందులో పాస్టర్ గారు ప్రభుకుమార్ గారని మంచి దేవుడు ఆయనకి మంచి పాడే గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆయన పాటలు చాలా చక్కగా పాడతారు, మంచి స్వరం ఇచ్చారు. చాలా మాటలు చెప్పాను, పాస్టర్ గారు దేవుడు మీకు మంచి తలాంతి ఇచ్చారు పాస్టర్ గారు, ఆ స్వరం మీరెందుకు చక్కగా ఒక క్యాసెట్, ఆ కాలంలో క్యాసెట్లు నేను 2010 గురించి చెప్తా ఉన్నాను అనమాట. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2010 అంటే 26 16 సంవత్సరాలు అయిపోలా. 2011లో కలిశాను ఆయన. 2010లో నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. 2011లో అంటే నాకు చర్చ్ ఉంటుందనే తెలియదు. ఇజ్రాయెల్లో చర్చ్ ఎక్కడ ఉంటుంది, అంత జూయిష్ పీపుల్ కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఒక బ్రదరు ఎవరు ప్రొఫెసర్ డోరాన్ అర్బక్ గారి దగ్గర పోస్ట్ డాక్గా పనిచేస్తున్నారనమాట. డాక్టర్ ఫ్రాన్సిస్ అమల్రాజ్ అని. ఆయన పిహెచ్డి ఎక్కడ చేస్తారు? పిహెచ్డి ఎన్సిఎల్ పూణేలో చేశారు. తర్వాత కారుణ్యాలో ఫ్యాకల్టీగా పనిచేస్తారు. చాలా మంచి బిలీవర్ అనమాట. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఎక్స్పెన్సెస్లో కానీ, రీసెర్చ్లో కానీ, బ్యాటరీలో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మీద ఆయన రీసెర్చ్ చేశారనమాట. ఆయన చక్కగా నన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? సెయింట్ పీటర్స్ చర్చ్, షుకా కర్మేల్, అంటే కర్మేల్ కొండ కాదు, కర్మేల్ కొండ వేరు. షుకా కర్మేల్ అంటే కర్మేల్ మార్కెట్ అనమాట. మేము ఉండేది రామతమీదారు దగ్గర బస్ ఎక్కి లాస్ట్ బస్ స్టాప్ ఏంటంటే షుకా కర్మేల్. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి. అదంతా కూడా చక్కని జాఫా బీచ్ అనమాట. జాఫా బీచ్ మీద చక్కగా ఒక 30 మినిట్స్ వాక్ చేసి క్లైమ్ చేస్తే ఒక కొండ మీద, చిన్న కొండ మీద సెయింట్ పీటర్స్ చర్చ్ ఉంటుంది. ఆ పీటర్స్ చర్చ్ చక్కగా రోజ్ వైట్ అనమాట, రోజ్ పింక్ మార్బల్తో కట్టినటువంటి అందమైనటువంటి కన్స్ట్రక్షన్. ఆ చర్చికి తీసుకుని వెళ్ళారు. ఎవరు? బ్రదర్ ఫ్రాన్సిస్ అమల్రాజ్. నాకు తెలుగు చర్చ్ గురించి తెలియదు, అసలు తెలుగు చర్చ్ ఉంటుందనే తెలియదు. అట్లాంటి చక్కని చర్చికి తీసుకుని వెళ్ళారు. జాఫా పోర్ట్ ప్రక్కన. ఆ చర్చికి వెళ్తూ సాయంకాలం, సాటర్డే సాయంకాలం అనమాట, సబ్బాత్ అయిపోగానే బస్సు ఎక్కి ఇద్దరం వెళ్ళేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో బ్రదరు ఆయనకున్న పని ఒత్తిడి వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల సాటర్డే ఒక్కొక్కసారి ల్యాబ్కి వెళ్తూ ఉండేవారు నైట్. అందువల్ల చర్చికి రాలేకపోయిన సమయంలో, అంటే తుఫాను కానీ, ఏమన్నా వర్షం కానీ, వరద కానీ వస్తే, ఇంద్రనీళ్ళు వర్షం వస్తుంది కదా, నేను రాలేనులే అంటే, నాకు కొంచెం మోకాళ్ళు నొప్పి వస్తూ ఉన్నాయి అంటే ఏంటంటే, ఆయన చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా సెల్ఫ్ కంట్రోల్లో ఉంటారు. ఇంద్రనీళ్ళు అంత పెద్ద వర్షం వస్తుంది, వర్షంలో నేను రాలేను, నాకు మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి, నేను ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను అంటే, సరే సార్ మీరు రాలేకపోతే పర్వాలేదు, నేను వెళ్తాను అని చెప్పి ఆ వర్షంలో, వరదలో, తుఫాన్లో, ఈదురుగాలుల్లో అట్లనే వెళ్ళేవాడిని అనమాట. ఏమిటి బస్సు లేదా? ఈదురుగాలు, తుఫాన్ అని బస్సు ఆపేశారా? లేదుగా. సబ్బాత్ అవగానే చక్కగా బస్ ట్రాన్స్పోర్టేషన్ యాజ్ యూజువల్ కంటిన్యూ అయ్యేది. బస్సు ఉండగా, బస్సు లేకపోతే అది వేరే విషయం. బస్సు లేకపోతే ట్యాక్సీ కూడా తీసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయనుకోండి. బస్సు ఉన్నా లేకపోయినా అట్లా వెళ్ళేవాళ్ళం చర్చ్కి. ఇంకా చైనా అయితే చెప్పనవసరం లేదు. చైనా అయితే ఒక యూనివర్సిటీ నుంచి, అంటే ఎస్టేట్ యూనివర్సిటీ ప్రక్కన నా అపార్ట్మెంట్ నుంచి చర్చ్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 5 కిలోమీటర్లు ఉంటే, ఒక మార్నింగ్ ఏం జరిగిందంటే, సైకిల్ దొరకలా. అంటే ఇక్కడలాగా మనకి సొంత ఓన్ సైకిల్ ఉండదన్నమాట. అక్కడ ఏంటంటే అంత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను, సైకిల్స్, బైక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా స్ట్రీట్ మీద ఎక్కడో చోట మనం సైకిల్ చూస్తామో, మన దగ్గర ఉన్నటువంటి ఆలీపే యూస్ చేసుకుని స్కాన్ చేస్తే ఆ బైక్ మనకి ఓపెన్ అవుతుంది, మన బైక్లో వెళ్తాం. అదేమిటో వింత, ఆ రోజు ఎక్కడా కూడా రోడ్డంతా కూడా ఒక్క బైకు పెట్టలా. అట్లా బైక్ లేనటువంటి పరిస్థితి. అంత మాత్రం కాదు, వర్షము. దేవుని కృపల్లో ముందుగానే స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే లేట్గా వెళ్తే బయట నిలబడాలి చర్చిలో. 8 గంటలకు ఆరాధన అయితే 7 గంటలకల్లా చర్చ్ ఫిల్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను 6:30కే బయలుదేరా. అంటే ఏమిటంటే, నాకు బైక్ ఉంటే, అంటే బైక్ అంటే ఏంటంటే 2 వీలర్ సైకిల్ అనమాట, బైసికిల్ ఉంటే ఒక 30 మినిట్స్లో 5 కిలోమీటర్స్ కవర్ చేసి చక్కగా వెళ్ళిపోతాను అనమాట. అందుకే బైక్ ఉంటుంది కదా, ఎవ్రీ సండే ఉంటుంది కదా అన్నటువంటి ఆ దృష్టిలో, ఆ దృక్పథంలో బయటకు చూస్తే బైసికిల్ దొరకలా. వర్షం. రెయిన్ కోట్ వేసుకున్నాను అనుకోండి, చైనాలోనే కొనుక్కున్నటువంటి ఆ రెయిన్ కోటు, వర్షం. ఏం చేస్తాం? ఎట్లయినా సరే వెళ్ళాలి చర్చ్కి. వర్షం వస్తుందని, వరద వస్తుందని, ఈదురుగాలు వస్తాయని చర్చ్కి వెళ్ళకుండా ఉంటామా? దేవుడిని ఆరాధించుకోకుండా ఉంటామా? దేవుడు చేసినటువంటి మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉంటామా? వర్షం వచ్చినా, వరద వచ్చినా, సైకిల్ ఉన్నా లేకపోయినా, తుఫాన్ అయినా దేవుడిని వెళ్ళి ఆరాధించుకోవాలని చెప్పి 6:30కి పరుగు పెడితే ఎక్కడా 30 మినిట్స్లో ఎక్కడ కవర్ అవుతుంది 5 కిలోమీటర్స్? ఇంకా పరుగు పెడతానే ఉన్నా. 6:30, 7:30 అయింది. 7:30 అయ్యేటప్పటికి చర్చ్ అంతా ఫిల్లే అయిపోయింది. ఏదో నా కోసం ఒక చోటు ఖాళీగా ఉంది, కొంతసేపు బయటే నిలబడి ఆ నీళ్ళన్నీ కొంచెం ఆరినాక లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఎట్లయితే ఆ 8 గంటల ఆరాధనకి చేరుకున్నా. చూసారా,
అట్లాగూ వెళ్ళేవాళ్ళం చర్చికి. దేవుడు నమ్మదగినటువంటి వాడు కదా. చైనాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ అట్లా పరుగు పరుగున ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవి నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఎవరు రాశారు? పురుషోత్తం చౌదరి గారు. పురుషోత్తం అంటే చౌదరీస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే నాయుళ్ళు అనుకుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, నాయుడు గారు. మంచి చీఫ్ మినిస్టర్, చాలా క్యాపబుల్ చీఫ్ మినిస్టర్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చౌదరీస్. నాయుడు అంటే చౌదరీస్ అనుకుంటాం. కానీ పురాతన కాలంలో అట్లా కాదు. చౌదరీస్ అంటే అదొక బిరుదు అనమాట. చౌదరి అని చెప్పి బిరుదు ఇచ్చేవారు. ఎవరికి? బ్రాహ్మిన్స్కి. ఆయన ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ అనమాట పురుషోత్తం చౌదరి గారు. చౌదరి అంటే వీళ్ళు నాయుళ్ళు అనుకుంటా. కాదు, ఆయన క్యాస్ట్ ఏమిటంటే ఆయన ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ అనమాట. అయినప్పటికీ అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఏమిటి అపోజిషన్. బ్రాహ్మణ్ అంటే వాళ్ళ ఫెయిత్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ కలర్ వేరు, ఇవన్నీ డిఫరెంట్ కదా. నేను వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారు? అంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమమూర్తి అని వాళ్ళకి తెలుసు. కానీ ఆ చుట్టూ బెల్లం చుట్టూ ఉన్నటువంటి ఈగల మంది ఉంది, ఈగల గుంపు ఉంది. ఆ ఈగల వల్ల నీకు టైఫాయిడ్ వస్తుంది. పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళే కంచె చేను వేసే రకమే. ఆ పెస్ట్ కంట్రోల్ అంటారు. నిన్ను ఫుడ్ పాయిజన్ చేస్తారయ్యా నాయన. ఆ బెల్లం చుట్టూ ఉన్నటువంటి ఆ బెల్లం కొండ మంచిదే నాయన. ఆ బెల్లం కొండ చుట్టూ ఈగలు ఉన్నాయి నాయన. ఆ ఈగల వల్ల నీకు టైఫాయిడ్ వస్తుంది, నీ కడుపు పాడు చేస్తారు, నీ కళ్ళు పాడు చేస్తారు. నీచులు, చండాలుడు, భ్రష్టులు. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి నీచుడే కదా 30 కాసులకి అమ్మివేసింది. వాళ్ళతో నీకెందుకు నాయన? నీ కులం వేరు, నీ గోత్రం వేరు, నీ మతం వేరు, నీ విశ్వాసం వేరు. ఆ ఈగల గుంపుతో ఆ మందుతో నీకెందుకు అని ఎంతో వారించారు. వినలేదుగా? వింటేనా? అట్లా ఉంటుంది. యేసు ప్రభు ఎవరికి శత్రువు కాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తానంటే అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్. అయితే ఏమిటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మంద ఉందే, ఆ మంద పెస్ట్ కంట్రోల్ అంటారు. నీ కడుపు పాడు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీచులు, భ్రష్టులు. పెస్టులకు వాడాల్సినటువంటి కెమికల్స్ని కడుపు పాడు చేయడానికి వాడతారు. భ్రష్టులు, చండారు, నీచులు. దీనికంతా ఫౌండేషన్ ఏమిటి అంటే ఆ లిబర్టీ ఉంది కదా, లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. వాళ్ళ గైడెన్స్ నాయన ఇదంతా జాగ్రత్త అని చెప్పారు. చెప్తే వింటామా? వినంగా. కాలే అంతవరకు తెలియదుగా. కాలింది. అయితే యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. అందుకని చక్కని పాట రాశారు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవి నడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున అంటే తక్షణమే అట్లా పరిగెత్తాలి. అట్లా పరిగెట్టాం చర్చికి. ఎక్కడున్నాం? కనులు నీచులు, చండాలురు, భ్రష్టులు, దౌర్భాగ్యులు. ఎట్లా ఒకళ్ళ కనుపొడుద్దాం, ఎట్లా వాళ్ళ కడుపు పొడుద్దాం, ఎట్లా ఒకళ్ళ చేతబడి చేసి తాంత్రిక దైవ శక్తులు. ఎక్కడుంది వీళ్ళకి ఫౌండేషను? ఆ మాల ఈ మాల యూజ్ చేస్తారు కదా. ఆ మాల ఈ మాల. నీచులు, చండాలురు, దౌర్భాగ్యులు, భ్రష్టులు, సున్నముగొట్టిన సమాధులు వీరేకారా మిమ్మల్ని బట్టే కదా నా నామన్యజనులు దూషించబడుచున్నది. ఎట్లా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలని వాక్యం చెప్తా ఉంటే ఆ పెస్ట్ కంట్రోల్ చేసే ఆ మెటీరియల్స్ ఫుడ్ పాయిజన్కి ఎట్లా ఉపయోగిద్దాం? చండాలు, పేరు థామస్, చేసే క్రియలన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు. పేరు పీటరు. చండాలుడు, భ్రష్టుడు, నీచుడు, వాడే సాతానా వెనక్కిపో. ఆ పీటర్ అనే నీచుడిలోనికి వచ్చింది సాతాను. ఏసైని ఆపడానికి చూశాడు. ఏమైంది? ఏసై ఆగాడా? అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఏసై మంచివాడే నాయన. చుట్టూ మంద ఉంది కదా, ఈగల మంద. కడుపు పాడు చేస్తారు. భ్రష్టులు, చండాలురు. వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. వాళ్ళతో నీకెందుకు నాయన అంటే విన్నాడా? ఎవరు? చౌదరి గారు అంటే నాయుడు కదా. కమ్మవారు ఉన్న చోట అమ్మవారు కూడా ఉండదంటారు. నాయుళ్ళు కాదు, బ్రాహ్మలు. అనుభవం కదా చెప్పారు. వింటేనా? అందుకే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి ఎవరైనా బుద్ధి చెప్పినప్పుడు వింటే మనకి మేలు. యేసుక్రీస్తు ప్రభు మాటిది. దేహమునకు దీపము కన్ను వెలుగుమయమైతే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. ఏసై మాట వింటే మనకి మేలు అనమాట.
వినివారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.